హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో గుండెపోటు గురించి కిడ్నీల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ ఛానల్ డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుండెపోటు రాకముందు శరీరం ఇచ్చే 10 ప్రమాద సంకేతాలు. గుండెపోటు అంటే ఒక్కసారిగా వచ్చి పడిపోవడం మాత్రమే అనుకుంటున్నారా? అసలు నిజం ఏమిటంటే చాలా సందర్భాల్లో గుండెపోటు రాకముందే శరీరం కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల నుంచి ప్రమాద సంకేతాలు ఇస్తుంది. కానీ చాలామంది వాటిని గ్యాస్ సమస్య, అలసట లేదా చిన్న అసౌకర్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఆ ఒక్క తప్పు ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చు. ఈ వీడియోలో గుండెపోటు రాకముందు కనిపించే 10 ముఖ్యమైన లక్షణాల గురించి తెలుసుకుందాం. గుండెపోటు అంటే ఏమిటి? మన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు. వీటిలో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోయి బ్లాకేజ్ ఏర్పడితేనే గుండెకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతే గుండెపోటు వస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. సంకేతం నంబర్ 1, ఛాతీ నొప్పి. ఇది అత్యంత సాధారణ లక్ష్యం. ఈ లక్షణము ఛాతీ మధ్యలో బరువుగా నొక్కుతున్నట్టు లేదా రాయి పెట్టినట్టు అనిపించవచ్చు. కొంతమందికి మంటగా కూడా అనిపిస్తుంది. ఈ నొప్పి కొన్ని నిమిషాలు ఉండి మళ్ళీ రావచ్చు. నంబర్ 2, ఎడమ చేయి నొప్పి. గుండె సమస్యల వల్ల వచ్చే నొప్పి చాలాసార్లు ఎడమ భుజం, చేయి వరకు వ్యాపిస్తుంది. కొంతమందికి 2 చేతుల్లో కూడా నొప్పి రావచ్చు. నంబర్ 3, సంకేతం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. మెట్లు ఎక్కినా, చిన్న పని చేసినా ఊపిరి ఆడకపోతే జాగ్రత్త. గుండె సరిగా పనిచేయకపోతే శరీరానికి తగిన ఆక్సిజన్ అందదు. అధిక చెమటలు. నంబర్ 4, వాతావరణం చల్లగా ఉన్నా ఒక్కసారిగా చెమటలు పట్టడం ప్రమాద సంకేతం కావచ్చు. ప్రత్యేకంగా ఇతర లక్షణాలతో పాటు ఇవి కూడా ఉంటే వెంటనే వైద్యుని సహాయం అవసరం. నంబర్ 5, సంకేతం అసాధారణ అలసట. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న పనికే విపరీతమైన అలసట అనిపించడం గుండెపోటుకు ముందే వచ్చే హెచ్చరిక కావచ్చు. నంబర్ 6, మెడ, దవడ లేదా వెన్ను నొప్పి. గుండె సమస్యల వల్ల వచ్చే నొప్పి కొన్నిసార్లు మెడ, దవడ లేదా వెన్ను వరకు వ్యాపిస్తుంది. ఇది చాలామంది ఊహించని లక్షణం. సంకేతం 7, వాంతులు లేదా వికారం. ప్రత్యేకించి మహిళల్లో గుండెపోటుకు ముందు వికారం లేదా వాంతులు రావచ్చు. దీన్ని కేవలం జీర్ణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకండి. సంకేతం 8, తల తిరగడం. ఒక్కసారిగా బలహీనంగా అనిపించడం లేదా తల తిరగడం కూడా ప్రమాద సూచన కావచ్చు. నంబర్ 9, గుండె వేగంగా కొట్టుకోవడం. గుండె అసాధారణంగా వేగంగా లేదా అసమానంగా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తే జాగ్రత్త. సంకేతం నంబర్ 10, ఆందోళన లేదా భయం. చాలామంది గుండెపోటుకు ముందు ఏదో ప్రమాదం జరగబోతోంది అన్న భావన కలిగిందని చెబుతారు. ఇది కూడా ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అలవాట్లు. ఈ అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతాయి. జాగ్రత్త. ధూమపానం, అధిక మద్యం, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, హై బీపీ, షుగర్, అధిక కొలెస్ట్రాల్ అండ్ ఒత్తిడి. ఈ లక్షణాల్లో ఏవైనా తీవ్రంగా కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్ళండి. సమయానికి చికిత్స అందితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. గుండెపోటు విషయంలో ప్రతి నిమిషం విలువైనదే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు. ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు కిడ్నీల గురించి మాట్లాడుకుందాం. కిడ్నీలు పాడవుతున్నాయా?
శరీరం ముందుగానే ఇచ్చే 8 ప్రమాద సంకేతాలు. మన శరీరంలో రోజుకు సుమారు 150 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేసే అవయవాలు ఏవో తెలుసా? అవే కిడ్నీలు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో చాలామందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపించే సమయానికి కిడ్నీలు గణనీయంగా దెబ్బతిన్న ఉండవచ్చు. అందుకే ఈ వీడియోలో కిడ్నీలు ప్రమాదంలో ఉన్నప్పుడు శరీరం ఇచ్చే 8 ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలను తెలుసుకుందాం. కిడ్నీలు ఏం చేస్తాయి? కిడ్నీల ప్రధాన పనులు రక్తాన్ని శుభ్రపరచడం, శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించడం, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించడం, రక్తపోటు నియంత్రణలో సహాయం చేయడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడడం. కిడ్నీలు దెబ్బతింటే ఈ వ్యవస్థ మొత్తం ప్రభావితం అవుతుంది. సంకేతం 1. కాళ్ళు పాదాల వాపు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో అదనపు నీరు బయటకు వెళ్ళదు. దాంతో పాదాలు, కాళ్ళు, చీలమండలం వాపుతాయి. ఉదయం లేవగానే వాపు ఎక్కువగా కనిపించవచ్చు. సంకేతం నంబర్ 2. మూత్రంలో మార్పులు. కిడ్నీ సమస్యలకు ఇది అత్యంత ముఖ్యమైన సంకేతం. తరచుగా మూత్రం రావడం, మూత్రం తగ్గిపోవడం, నురుగు లాంటి మూత్రం, రక్తం కలిసినట్టు కనిపించడం, ఇవి కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. సంకేతం నంబర్ 3. తీవ్రమైన అలసట. ఎక్కువగా పనిచేయకపోయినా ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? కిడ్నీలు దెబ్బతింటే రక్తహీనత, అనేమియా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో శరీరానికి తగిన ఆక్సిజన్ అందదు. సంకేతం నంబర్ 4. చర్మం దురద. రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వల్ల శరీరం అంతా దురద రావచ్చు. చర్మం పొడిబారడం కూడా కనిపించవచ్చు. సంకేతం నంబర్ 5. ఆకలి తగ్గడం. ఆహారం చూడగానే తినాలనిపించకపోవడం, తిన్న వెంటనే వికారం రావడం, ఇవి కూడా కిడ్నీ సమస్యల సంకేతాలు కావచ్చు. సంకేతం నంబర్ 6. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. శరీరంలో ద్రవం ఎక్కువైతే అది ఊపిరితిత్తుల్లో కూడా చేరవచ్చు. దీంతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. సంకేతం నంబర్ 7. కండరాల పట్టేయడం. ప్రత్యేకంగా రాత్రి సమయంలో కాళ్ళ కండరాలు పట్టేయడం, మినరల్స్ అసమతుల్యత వల్ల ఇలా జరగవచ్చు. సంకేతం నంబర్ 8. ముఖం వాపు. ఉదయం లేవగానే కళ్ళ చుట్టూ లేదా ముఖం వాపుగా కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది కిడ్నీలు సరిగా పనిచేయకపోవడానికి సంకేతం కావచ్చు. కిడ్నీలను ఎక్కువగా దెబ్బతీసేవి ఈ పరిస్థితుల్లో ప్రమాదం ఎక్కువ. అవి ఏమనగా షుగర్, హై బీపీ, ధూమపానం, అధిక బరువు, తరచుగా నొప్పి మందులు వాడటం, తక్కువ నీరు తాగడం, కుటుంబంలో కిడ్నీ వ్యాధి చరిత్ర. కిడ్నీలను మరి ఎలా కాపాడుకోవాలి? రోజు తగినంత నీరు తాగండి. షుగర్, బీపీ నియంత్రణలో ఉంచండి. ఉప్పు తగ్గించండి. వైద్యుడి సలహా లేకుండా మందులు వాడవద్దు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. కిడ్నీ వ్యాధి ప్రారంభంలోనే గుర్తిస్తే పెద్ద సమస్యలను నివారించవచ్చు. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మీ కుటుంబ సభ్యులకు కూడా తప్పకుండా పంపండి. మరిన్ని ఆరోగ్య అవగాహనల వీడియోల కోసం డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.